ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల్ జగద్గిరిగుట్ట 126 డివిజన్ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా జగద్గిరిగుట్ట విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయంతి నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా 126 డివిజన్ కార్పొరేటర్ జగన్, విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షులు బాల బ్రహ్మచారి, బీజేపీ నాయకులు శేఖర్ యాదవ్, సురేష్ రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల విశ్వకర్మ సంఘం ప్రధాన కార్యదర్శి రాజుచారి, ఉపాధ్యక్షులు ప్రవీణ్ చారి, యూత్ అధ్యక్షులు రాజ్ కుమార్, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు శ్రీనివాస్చారి, మనోహర్చారి, శ్రీశైలంచారి, భిక్షపతిచారి, వీరాచారి, తిరుపతిచారి, రాజుచారి, దశరథ్చారి, రామ్మూర్తి, ప్రభుచారి, రాజుచారి, సురేష్చారి, రమేష్చారి, విశ్వకర్మ సభ్యులు జయశంకర్ సార్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్చారి, మనోహర్చారి, శ్రీశైలంచారి, భిక్షపతిచారి, వీరాచారి, తిరుపతిచారి, రాజుచారి, దశరథ్చారి, రామ్మూర్తి, ప్రభుచారి, రాజుచారి, సురేష్చారి, శివ, రమేష్చారి, విశ్వకర్మ సభ్యులు జయశంకర్ సార్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ మండల్ జగద్గిరిగుట్ట 126 డివిజన్లో మరి జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించడానికి ముఖ్య అతిథిగా 126 డివిజన్ కార్పొరేటర్ జగన్ గారు, బీజేపీ పార్టీ నాయకులు శేఖర్ యాదవ్ గారు, మరి సురేష్ రెడ్డి గారు, ఇంకా టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ రుద్ర అశోక్ గారు, ఇంకా వివిధ పార్టీ నాయకులు అందరూ ఈ యొక్క జగద్గిరిగుట్ట అవుట్కొచ్చారు. దగ్గరకు వచ్చి ఆ జయశంకర్ సార్ గారికి నివాళులర్పించడం జరిగింది. మేము ముఖ్యంగా కోరుతున్నాం, ఈ యొక్క గవర్నమెంట్ దృష్టికి మా రాష్ట్ర నాయకులు చాలాసార్లు తీసుకుపోవడం జరిగింది. జయశంకర్ సార్ మరి జయంతిని అధికారికంగా ప్రకటించాలని, సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి చాలామంది మా రాష్ట్ర నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాలు కూడా అందించడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఈ జయశంకర్ సారు మరి ఆశయాలు, ఆయన సలహాలు, సూచనలు తీసుకొని ఈ తెలంగాణ సాధించడం జరిగింది. ఈ విషయం ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలకందరూ తెలుసు. మరి అటువంటి జయశంకర్ సార్ని మరి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ మీద నిర్వహించాలని చెప్పేసి మా విశ్వకర్మ తరఫున నుంచి మేము సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చే సంవత్సరం వరకు ఈ యొక్క జయశంకర్ సార్ జయంతిని మరి అధికారికంగా ప్రకటించాలని మరి మేము కూడా మా కుత్బుల్లాపూర్ మండలం తరఫు నుంచి విశ్వకర్మలందరం కూడా సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని మరి వారు కూడా లెటర్ ఇవ్వాలని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నివాళులర్పించడానికి మా విశ్వకర్మ సోదరులు, మండల కమిటీలు, మరి జగద్గిరిగుట్ట సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్నందుకు మరి వచ్చినటువంటి అన్ని పార్టీ నాయకులకు మా విశ్వకర్మ సంఘం తరపు నుంచి వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా 105 డివిజన్లో మనము ఇక్కడ నిలబెట్టుకున్న విగ్రహాన్ని అందరూ కూడా డివిజన్ ప్రెసిడెంట్ మన శేఖర్ అన్న గారు, కార్పొరేట్ గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు మనం జయశంకర్ సార్ పండుగ కొంచెం ఘనంగా జరుపుకుంటున్నాం. ఇళ్ళ కూడా ఇలాగే జరుపుకోవాలని అందరినీ కోరుతున్నాను. మన విశ్వబ్రాహ్మణం అందరము కూడా కలిసికట్టుగా ఉండి ఈ గొంతును ఎక్కడ దాకంటే అసెంబ్లీ దాకా తీసుకెళ్లవలసిన అవసరం మన మీద ఉంది. కనుక మన జయశంకర్ సార్ చేయబట్టే మనకి రాష్ట్రం ఏర్పడ్డది. ఇలా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రజలే పరిపాలించుకుంటున్నాం. కనుక మనందరికీ పదవులు కానీ ఎన్నో మనము ఆశ పెట్టుకున్న పదవులన్నీ అనుభవిస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఈరోజు దురదృష్టకరం ఏంటంటే అసెంబ్లీలో మన విశ్వబ్రాహ్మణుడు ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా లేనందుకు చాలా బాధాకరమైన విషయం ఇది. మనము ఒక రిజర్వేషన్ కింద పోరాడి గవర్నమెంట్తోని కొంత రిజర్వేషన్గా మనం సంపాదించుకున్నట్టయితే అసెంబ్లీలో మన గొంతుగా మనము మాట్లాడిన వాళ్ళం అవుతాము. మన జయశంకర్ సార్ ఆశయాలను నెరవేర్చాలంటే ఖచ్చితంగా అసెంబ్లీలో మనము ఉండి తీరాలి. ఇది ఈ యొక్క సభకు అందరూ హాజరైన జయశంకర్ సార్ జన్మదిన 90వ జన్మదిన సందర్భంగా మన జగద్గిరిగుట్ట 126 డివిజన్లో ఈ యొక్క ప్రోగ్రాంకు మన ఏరియా కార్పొరేటర్ గారు జగనన్న గారు ఇచ్చేశారు. అదేవిధంగా శేఖర్ యాదవ్ గారు, అదేవిధంగా మన డివిజన్ అధ్యక్షుడు అశోక్ గారు, మరి విశ్వకర్మ బంధువులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చౌరస్తాలో మరి ఇప్పుడు చౌరస్తా పెద్దగా విపరీతం జరుగుతుంది. దానికి మా జయశంకర్ సార్ను మరి ఎక్కడ పెడదామన్నది ఆలోచన చేసి పెద్దలు
ఇక్కడే ఉంటే బాగుంటుందని మా అందరి ఆశయం. దానికి మీరందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విశ్వకర్మల ఐక్యత, విశ్వకర్మల ఐక్యత. ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను ఈరోజు 122 డివిజన్లో మన ఎన్టీఆర్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు మరి తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి తెలంగాణకు ఏం నష్టం జరుగుతుందని చెప్పేసి ప్రజల్లో చైతన్యం తెచ్చినటువంటి మహానుభావుడు 1934లో ఆగస్టు 6 తారీఖు వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలంలో విద్యా గ్రామంలో వారు జన్మించడం జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్టు ఆ యొక్క విశ్వకర్మ కుటుంబంలో పుట్టి ఆనాడు విద్యార్థిగా తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉలికి నిబంధనలకు ఇది మంచిది కాదని చెప్పేసి పోరాడి ప్రజలను చైతన్యపరిచినటువంటి నాయకుడు మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. దీనివల్ల ఏదైతే ప్రాంతంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జన్మదిన సందర్భంగా మరి ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ పేరున మరి ఇక్కడ వచ్చి ఇక్కడ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ శేఖరరావు గారు, అదేవిధంగా మా డివిజన్ పైన అశోకన్న గారు, సీనియర్ నాయకులు బీజేపీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు, విశ్వకర్మ సోదరులందరూ పేరు పైన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో మరి ఒక ప్రొఫెసర్ జయశంకర్ సార్ని జాతీయంగా ప్రకటించాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా మొన్న ఒక వారం రోజుల కింద మరి ఒక చౌరస్తా మరి విడుదల చేయడానికి చూడడం జరిగింది. మరి ఇక్కడికి ఒకవేళ విద్యార్థి తీసుకున్నట్లయితే మంచి స్థానంలో పెట్టించే ప్రయత్నంలో చేసి తీస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా సర్కిల్ అయితే ఆ సర్కిల్ సెంటర్లో పెడదామనే ఆలోచన ఉన్నది. మ్యాక్సిమం ఒకవేళ ఇక్కడే ఉండే ప్రయత్నం చేస్తూ తీసిన విధంగా మంచి స్థానం పెట్టే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి ప్రతిరోజు కూడా మరి జయశంకర్ సార్ ఇలా పోతూ ఉంటే మరి మన దండం పెట్టుకోబోతే విధంగా ఆ రోజు మన కార్యక్రమాలు కూడా మంచిగా అవుతూ ఉంటాయి. మరి మన ప్రతిరోజు కూడా ఆయన ఆశయాలను మరి ఆయన పోరాటం చేసినటువంటి గుర్తు పెట్టుకొని మనం రానున్న రోజుల్లో కూడా ఇంకా ప్రతి ఒక్క విధంగా యాడ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి విశ్వకర్మ సోదరులందరూ కూడా పేరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.